నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు దూరి వెంకట్రావు గారు రచించిన ఎవరిది లోపం అనే ఓ మంచి కథను విందామండి. ఈ కథ జూలై 25, 1986 ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైనది. ఇక కథలోకి వస్తే, రమణయ్య గారికి, నేను మీ అమ్మాయిని చేసుకోవడం లేదు. వెంటనే పెళ్లి ఏర్పాట్లు మానండి. ముహూర్తం దగ్గర పడే ముందు నేను ఇలా వ్రాయడం మీకు ఆశ్చర్యంతో పాటు బాధ కూడా కలగవచ్చు. పీటల మీద వరకు తెచ్చి తప్పుకున్నందుకు నన్ను మీరెన్నో విధాల నిందించుకుంటారు. నేను ఈ నిర్ణయానికి రావడానికి కారణం మీ అమ్మాయి లావణ్యే. నేను త్రాగుబోతునని, ఆడపిల్లల్ని అల్లరి పెట్టడం నా హాబీ అని రకరకాలుగా నిందిస్తూ ఉత్తరం రాసింది. ఆమె రాసిన లేఖ కూడా దీంతో జతపరుస్తున్నాను. నన్ను చేసుకోవడం ఇష్టం లేనప్పుడు నిర్మొహమాటంగా ఆ విషయం చెప్పి ఉంటే ఎంతో సంతోషించేవాణ్ణి. లేనిపోని అవలక్షణాలన్నీ నా కంటగట్టి సంబంధం తప్పించుకోవాలనుకోవడం ఆమె అవివేకాన్ని, అజ్ఞానాన్ని చాటుతుంది. మున్ముందు ఆమె భవిష్యత్తుకే ముప్పు. ఇట్లు సుదర్శన్. ఉత్తరం చదవటం పూర్తి చేసిన రమణయ్య గారికి వంటి నిండా కారం పూసుకున్నట్లయింది. జానకి, ఇల్లు దద్దరిల్లేటట్లు పిలిచారు. అమ్మ గుడికెళ్ళింది నానా అన్నది రమణి తండ్రి కోపానికి విస్మయం చెందుతూ. సరేలే, లావణ్య ఏం చేస్తోంది? కాస్త తగ్గింపు స్వరంలో అడిగారు రమణయ్య గారు. కాలేజీకి వెళ్ళింది. ఏం కావాలి నాన్న? కాఫీ కాని తెమ్మంటారా అడిగింది రమణి. కాఫీయా? అక్కర్లేదు. మీ చెల్లెలు చేసిన పనికి కడుపు నిండిపోయిందమ్మా. వెళ్ళు కసురుకున్నట్లుగా అన్నారు రమణయ్య గారు. విషయం అర్థం కాక విస్తుపోయింది రమణి. ఉత్తరాన్ని మడిచి కళ్ళజోడు తీసి బల్ల మీద ఉంచుతూ దీర్ఘాలోచనలో పడ్డారు రమణయ్య గారు. అతని ఆలోచనలు నెల రోజులు వెనక్కి మళ్ళాయి. రమణయ్య గారు మధ్యతరగతికి చెందిన సగటు మనిషి. మున్సిప్ కోర్టులో గుమస్తాగిరి చేసి ఈ మధ్య రిటైర్ అయ్యారు. పెళ్ళిడికొచ్చిన రమణి, లావణ్య అతని కూతుళ్ళు. పెద్దపిల్ల రమణి అందంలో అప్సరస కాకపోయినా చూడ్డానికి బాగానే ఉంటుంది. అయితే ఆమె కుడి కాలు కాస్త పొట్టి అవడంతో నడకలో కాస్త తేడా కనిపిస్తుంది. అదే పెద్ద లోపంగా ఎంచి ఎన్ని సంబంధాలు చూసినా ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు రమణిని చూడడం, లావణ్యనైతే చేసుకుంటామని అనడం అటు కన్నవాళ్లకు ఇటు రమణికి కూడా గుండెకోత అయ్యింది. అక్క పెళ్లికి తను ప్రతిబంధకం కాకూడదని ఒక్కో మారు పెళ్లి చూపుల సమయానికి లావణ్య ఏ స్నేహితురాలింటికో వెళ్ళిపోయేది. అందరిలాగే సుదర్శన్ కూడా లావణ్యని చేసుకుంటానని అనగానే రమణి మరి బాధపడలేదు. తన దురదృష్టాన్ని తనే నిందించుకుని తనకి జన్మలో పెళ్లి కాదని చెల్లెలకు ఆ సంబంధం ఖాయం చేయమని అమ్మను నాన్నను బ్రతిమలాడింది. పెద్ద పిల్లకు పెళ్లి చేయకుండా కడదానికి కళ్యాణమేమిటని ఎంత చెప్పినా వినలేదు. ఆఖరికి రమణయ్య గారు రమణి మాటకు కట్టుబడి సుదర్శన్తో లావణ్య వివాహం స్థిరపరిచారు. ఈ వృద్ధాప్యంలో పోనీ ఒక్క పిల్లనెత్తి మీదనైనా 2 అక్షంతలు వెయ్యబోతున్నందుకు ఎంతో సంబరపడిపోయారు. అంతలోనే ఏమిటి విపరీతం? లావణ్య ఎందుకలా ఉత్తరం రాసి సంబంధం చెడగొట్టుకుందో అర్థం కాక 2 చేతులతో గట్టిగా కణతలు నొక్కుంటూ వాలు కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నారు. లావణ్య కాలేజీ నుండి రాగానే కూతురు చేసిన నిర్వాకానికి మండిపడ్డారు రమణయ్య గారు. నేనెందుకీ సంబంధం తప్పించుకోవాల్సి వచ్చిందో కారణం తెలుసుకోకుండా నన్ను ఆడిపోసుకోకండి అన్నది లావణ్య బాధగా. కారణం ఏదైనా నీకతడు ఇష్టం లేకుంటే ఆ విషయం ముందే చెప్పాలి. పీటల వరకు సాగదీసి ఇప్పుడేవో కారణాలు చెప్పడం ఎవరూ హర్షించరు అన్నాడు. ఒకరు హర్షిస్తారని గాని మరొకరు నిందిస్తారని గాని నేను ఈ పని చేయలేదు. మొన్న ఈ మధ్య సురేఖ పెళ్లికి నర్సీపట్నం వెళ్ళినప్పుడు స్నేహితుల ప్రోద్బలం వల్ల శ్రావణ సంధి సినిమాకు వెళ్ళవలసి వచ్చింది. కాకతాళీయంగా సుదర్శన్ నా కంట పడ్డాడు. అతడు హాల్లో కడుగు పెట్టగానే లైట్లు ఆర్పేశారు. నేను అతడిని చూశాను గాని నన్ను అతడు గమనించలేదు. తూలుతూ వచ్చి మా ముందర వరుసలో కూర్చున్నాడు.
అతడి నడకను బట్టి, అతడి నోటి నుండి వచ్చే వాసనను బట్టి పీకల దాకా త్రాగుంటాడని ఊహించాను. సినిమా అవుతూ ఉండగా అతని ముందర సీట్లో కూర్చున్న వాళ్లతో తగువు పడ్డాడు. ఆ తగువు సద్దుమణిగేసరికి 10 నిమిషాలు పట్టింది. ముందు సీట్లో కూర్చున్న అమ్మాయి భుజంపై చెయ్యి వేశాడన్నది తగువుకు కారణం. మేమంతా డబుల్ ప్రోగ్రాం చూశాం. అక్క నడకలో కనిపించే అతి స్వల్పమైన వ్యత్యాసాన్ని పెద్ద లోపంగా ఎంచి ఆమె కుంటిది సొట్టది అని మనందరి మనసులను గాయపరిచిన సుదర్శన్ని కళ్ళారా అతడి వాటాన్ని చూసిన నేను త్రాగుబోతేని అనడంలో తప్పేముంది నాన్నా? పెళ్లికి ముందే అతడి నైజాన్ని తెలుసుకున్న నేనెంతో అదృష్టవంతురాల్ని. ఇప్పుడు చెప్పండి, బాహ్యంగా మేడిపొండులా కనిపించిన అంతర్యంగా ఇన్ని దుర్వ్యసనాలు కలిగి ఉన్న సుదర్శన్ది లోపమా, కేవలం అవయవ నిర్మాణంలో బాహ్యంగా కనిపించే అతి స్వల్పమైన లోపం కలిగి ఉన్న రమణది లోపమా? ఎవరిది లోపం మీరే చెప్పండి? ఉద్రేకంతో ఊగిపోతూ అంది లావణ్య. కూతురు మాటల్లోని వాస్తవాన్ని గ్రహించిన రమణయ్య గారి నోట నుండి మరి మాటలు పెగల్లేదు. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.